ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. మనం ఈ స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మొదటి వాల్యూమ్లో చదువుతున్నాము. అందులో లెక్చర్స్ ఇండివిజువల్ లెక్చర్స్ మనం చదువుతూ ఉన్నాము. ఈరోజు అసలు మతం అంటే ఏమిటి అన్నది హెడ్డింగ్ స్వామీజీ. అక్కడ ఆయన ఇచ్చిన లెక్చర్ అన్నమాట. వాట్ ఈజ్ రిలీజియన్ అని ఇంగ్లీష్లో. అంటే మతం అంటే ఏమిటి అంటే మీకు ఏమర్థమవుతుంది? మతం అంటే ఏంటంటే ఏం చెప్తారు అందరూ? స్వామీజీ చెప్పేది చాలా కొత్తగా ఉంటుంది, మనకు అందరికీ అర్థమయ్యేటట్లు ఉండదు. మతం అంటే ఏం చెప్తాం మనం అందరూ? మతం అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? ఈ మతం ఆ మతం, డిఫరెంట్ మతాల పేర్లు గుర్తొస్తాయి, అంతే కదా. అయితే స్వామీజీ చెప్పేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. మతం అంటే ఏంటంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ అని చెప్తున్నారు. ఇది ఎలాగా అన్నది మనకి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఫస్ట్ ఒక ఉదాహరణ చెప్తున్నారు స్వామీజీ. ఏంటంటే ఒక రైల్వే ట్రాక్ పై నుంచి ఒక చిన్న పురుగు పాక్కుంటూ వెళ్తుంది. రైల్వే ట్రాక్ చూసారు కదా మీరు, రైల్వే లైన్స్ ఉంటాయి చూడండి, దాని మీద ఒక పురుగు పాకుతూ వెళ్తుంది. దూరం నుంచి ట్రైన్ వస్తుందని అలికిడైంది దానికి. అంటే ఇది ఊగుతుంది కదా, పట్టా ఊగుతుంది. వెంటనే అది ఏం చేసింది? ఆ పురుగు పక్కకు తప్పుకుంది. ఈ ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ పురుగు తన ప్రాణాలను రక్షించుకుంది. ఈ రెండిటికి పోలిక చెప్తారు స్వామీజీ. ఒకటి ఆ పురుగు, రెండవది ఆ ట్రైన్ ఎంత ఉంది? పురుగుకి దానికి ఎంత తేడా ఉంది సైజులో? చాలా పెద్దది కదా, చాలా పెద్దది. జస్ట్ ఆ రైలు కింద చక్రం కింద ఎంత పడిందంటే దాని జీవితం అయిపోయింది, పురుగు జీవితం. ఆ రెండిటికి అంత తేడా ఉంది. కానీ ఆ ట్రైన్ కంటే కూడా ఈ పురుగు చాలా గొప్పదే అని చెప్తున్నారు స్వామీజీ. ఎందుకని? అందులో ప్రాణం ఉంది. ఆ ప్రాణంతో ప్రాణం ఉండడం వల్ల ఏం చేసింది? అంత పెద్ద ట్రైన్ కొంది నా ప్రాణాలను రక్షించుకుని పక్కకు వచ్చి జరిగింది. అదే ఇప్పుడు ట్రైన్ ఉందనుకోండి, ట్రైన్లో ఒక మెషినే కదా అది. ఆ మెషిన్ నడిపిస్తున్నాడు ఒక మనిషి. దానికంటూ స్వయంగా ఒక శక్తి లేదు, దానికి ఒక స్వాతంత్ర్యం లేదు. కానీ ఒక చిన్న పురుగులో ఏముంది? జీవితం ఉండడం వల్ల, జీవం ఉండడం వల్ల దానిలో స్వాతంత్ర్యం ఉంది, దానిలో ఫ్రీడమ్ ఉంది. కానీ దీనిలో లేదు, అదొక ఒక మెషిన్ అంతే. సో ఈ రెండిటికి తేడా చెప్తూ స్వామీజీ మనకి ఏం చెప్తున్నారనమాట, ఎక్కడైతే ఇంటెలిజెన్స్ ఉందో, బుద్ధి ఉందో, నాలెడ్జ్ ఉందో, అక్కడ మీకు ఫ్రీడమ్ ఉంటుంది. ప్రతి జీవి, దేనికైతే జీవితం ఉందో, ప్రతి జీవి కూడా ఏ పని చేసినా దేనికోసం చేస్తుంది? ఫ్రీడమ్ కోసమే చేస్తుంది. మీకు తెలుసో తెలియకో మీరు స్వేచ్ఛ కోసమే చేస్తున్నారు. ఫ్రీడమ్ అంటే పెర్ఫెక్షన్. ఎక్కడైతే పెర్ఫెక్షన్ ఉందో అక్కడే ఫ్రీడమ్ ఉంది, ఎక్కడైతే ఫ్రీడమ్ ఉందో అక్కడే పెర్ఫెక్షన్ ఉంది. అలాగే ఎక్కడైతే నాలెడ్జ్ ఉందో, జ్ఞానం ఉందో, అక్కడే రియల్ ఫ్రీడమ్ ఉంది, నిజమైన స్వేచ్ఛ అక్కడే ఉంది. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈవెన్ స్వామీజీ ఎంతవరకు వెళ్ళారంటే, ఒక దొంగిలిస్తున్నాడు, ఒక పాపం పని చేసేవాడు పాపం చేస్తున్నాడు అన్న కూడా, అది కూడా దేనికోసం చేస్తున్నారు వాళ్ళు? కేవలం ఫ్రీడమ్ కోసం చేస్తున్నారు. ఈ ఫ్రీడమ్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. మనం ఫ్రీడమ్, స్వేచ్ఛ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? నా ఇష్టం వచ్చినట్టు నేను చెయ్యాలి. ఇప్పుడు మిమ్మల్ని మీ అమ్మగారు నిన్న వాకింగ్ చేయమన్నారు, వైభవ్ వాకింగ్ చేయమన్నారు. నీకు వాకింగ్ చేయడం ఇష్టం లేదు. అబ్బా ఎందుకు నన్ను ఇలా, నాకు అసలు స్వేచ్ఛ లేదే, అమ్మ నన్ను ఎప్పుడు వాకింగ్ చేయమంటుంది, ఎక్సర్సైజ్ చేయమంటుంది, నాకు ఫ్రీడమ్ లేదు అనుకుంటావా లేదా? మనం అందరూ ఏమనుకుంటాము? మనం ఇష్టం వచ్చినట్లు పని చేసుకోగలిగితేనే మనం ఫ్రీడమ్ అనుకుంటాం. మనం నచ్చింది తినడం, ఈ హోటల్కి వెళ్ళి తిందాం, ఆ హోటల్కి వెళ్ళి తిందాం, అక్కడికి వెళ్ళి తింటే నాకు ఫ్రీడమ్ ఉంది. మా ఇంట్లో మా వాళ్ళు చాలా ఫ్రీడమ్ ఇస్తారు నాకు, నేను ఎక్కడికి కావాల్సి అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు, రోజు పాకెట్ మనీ ఇస్తారు, ఏం కావాల్సి అది నేను కొనుక్కొని తినచ్చు అనుకుంటున్నాం. మనందరికీ ఈ స్వేచ్ఛ, ఫ్రీడమ్ అంటే ఏంటి? ఇదే అనమాట.
అయితే స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైతే స్వేచ్ఛ అనుకుంటున్నారో యాక్చువల్లీ అది వెరీ 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 చాలా చిన్న లోయర్ కైండ్ ఆఫ్ స్వేచ్ఛ. యాక్చువల్ స్వేచ్ఛ, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీ ఇద్దరు ఉన్నారు, నీకేమో ఏదో ఒకటి తినాలని అనిపిస్తే నీ దగ్గర చక్కగా మీ ఇంట్లో డబ్బులు ఇచ్చారు, నువ్వు కొనుక్కున్నావు, తిన్నావు. ఇంకొకళ్ళు ఉన్నారు పక్కన, వాళ్ళకి ఇంట్లో డబ్బులు ఇవ్వలేదు, కానీ ఇంట్లో తనకి ఏం నేర్పించారు, ఏది మంచిదో అది చేయాలి, నీకు అనుకున్నవన్నీ కూడా నువ్వు చేయడం మంచిది కాదు అని చిన్నప్పటి నుంచి మంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు తనేమనుకున్నాడు, ఇప్పుడు ఇది నేను కొనుక్కుని తినడం వల్ల నాకు ఆరోగ్యానికే మంచిది కాదు, ఊరికే 2 నిమిషాలు నాకు తృప్తిగా అనిపిస్తుంది అంతే, సాటిస్ఫాక్షన్. అది నాకు ఇది తినకపోవడం వల్ల నాకు మంచి జరుగుతుంది భవిష్యత్తులో, ఎందుకంటే సమయానికి వెళ్ళి అన్నం తింటావు, అన్నీ తింటావు, ఇంక ఈ మధ్యలో ఇవన్నీ ఎందుకు, అవసరం లేదు అని వాళ్ళ ఇంట్లో నేర్పించారు తనకి. వెంటనే తను ఏం బాధపడలేదు, నాకు అవసరం లేదు అది అని పక్కన పెట్టాడు, తినలేదు. నీకు తృప్తి కలిగింది, అతనికి తృప్తి కలిగింది, ఇద్దరికి కూడా తృప్తిగానే ఉన్నారు ఇద్దరు కూడా. ఎవరు ఎక్కువ ఫ్రీగా ఉన్నట్లు, ఎవరు ఫ్రీగా ఉన్నట్లు, ఎవరైతే దాన్ని కంట్రోల్ చేసుకున్నారు. అవునా కదా? నీ ఫ్రీడము, నీ ఆనందం, నీ స్వేచ్ఛ దేనిపైన, ఒక వస్తువు పైన ఆధారపడి ఉన్నాయి. ఆధారపడడం వల్ల నీకేంటి, అది లేదనుకో, నీకు ఇంకా ఎంతసేపు బాధగా మొరోసుగా ఉంటావు. కానీ రెండో వ్యక్తి ఏం చేస్తాడనమాట, ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటాడు. సో ఎవరు ఫ్రీగా ఉన్నట్లు, ఎవరు ఫ్రీడమ్ని ఎక్కువ అనుభవిస్తున్నట్లు, ఎవరైతే తన మనసుని తన అదుపులో పెట్టుకున్నాడో వాళ్ళు ఫ్రీగా ఉన్నట్లు. అర్థమైందా? మొట్టమొదటి మనకి ఏంటంటే ఇది చాలా గొప్పగా, చాలా స్వేచ్ఛ అనుకుంటాం, కానీ అది నెమ్మదిగా మనకి లాంగ్ రన్లో అది మనకు పనిచేయదనమాట. సో స్వామీజీ గురించి చెప్తున్నారు. ఫ్రీడమ్ అంటే ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా మనం ఒక బంధంలో కూరుకుపోయి ఉన్నాం, దాని నుంచి బయటికి రావాలి అని ప్రతి వాళ్ళు పనిచేస్తున్నారు. అది అంటే ఇంకా మనం ఫ్రీ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మనం దేవుణ్ణి పూజిస్తాం, మనకి ఏమైనా భయం వేస్తుంది అనుకోండి, ఏం చేస్తాం, దేవుణ్ణి పూజిస్తాం. లేకపోతే మనకి ఏదైనా కావాలనుకోండి, కోరుకుంటాం. అంటే అర్థం ఏంటనమాట, మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళు మనకన్నా బలవంతులు అంటే నేను జస్ట్ నా కళ్ళు కొంత ప్రదేశాన్ని మాత్రమే చూడగలను. మనం ఏమనుకుంటాం, దేవుడు అంటే అన్ని చోట్ల చూడగలడు. అంటే మనకంటే కూడా శక్తివంతుడు భగవంతుడు, మనం అనుకుంటున్న భగవంతుడు మనకన్నా శక్తివంతుడు. కాబట్టి ఆ శక్తివంతుడైన భగవంతుని చేతిలో మనం ఫ్రీడమ్ కోల్పోవచ్చు, మనం అనుకున్నట్టు మనం ఉండలేకపోవచ్చు అనే భావం వల్ల ఏం చేస్తాం, ఒక భయంతో మనం ఏం చేస్తాము, మన ఫ్రీడమ్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి మనం భగవంతుని, మనకన్నా ఎక్కువ శక్తిని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇలాగే రకరకాల మనుషులు రకరకాల దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటారంటే అర్థం ఏంటనమాట, యాక్చువల్గా వాళ్ళు ఫ్రీడమ్ని వాళ్ళు ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు నేను సపోజ్ నాకు ఒక తోడు కావాలని అనుకుంటూ ఉంటాం, నేను ఒక్కళ్ళనే ఉండలేను నేను. అంటే ఏంటనమాట, అక్కడ నువ్వేం చేస్తున్నావు, అక్కడ దేనికోసం నువ్వు ఆరాటపడుతున్నావు అనమాట. నువ్వు ఇంకా నువ్వు ఒక్కరిగా ఉంటే అది సంపూర్ణం కాదు అనుకుంటున్నావు. ఇంకొకళ్ళు ఉంటేనే నా మనసుకు ఆనందం కలుగుతుంది అంటే ఎవరన్నా ఉంటే తప్ప నిన్ను పర్ఫెక్ట్ అనుకోవట్లేదు నువ్వు. అవునా కదా? అంటే నువ్వు ఇంపర్ఫెక్ట్ అనుకుంటున్నావు కాబట్టి ఇంకొకరు తోడు కావాలనుకుంటున్నావు. నీలో అంతా కూడా బాగా సంతృప్తిగా ఉన్నావు అనుకో, ఇంకా నాకు ఎవరు అక్కర్లేదు. కానీ ఎప్పుడైతే మనం తోడు కోరుకుంటున్నామో దాని అర్థం ఏంటనమాట, నేను యాజ్ ఇట్ ఈజ్గా పర్ఫెక్ట్ కాదు, సంపూర్ణం కావడానికి ఇంకేదో కావాలి నాకు అనుకుంటున్నాం. అంటే చూడండి, ఇక్కడ నేను చెప్తున్నాను పెర్ఫెక్షను, తర్వాత ఫ్రీడము, తర్వాత నాలెడ్జ్. ఇవి 3 కూడా కంప్లీట్ నాలెడ్జ్ ఉందనుకోండి, మీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. అర్థమైందా? సో ఇవన్నీ కూడా రిలేటెడ్. ఎప్పుడు వస్తుంది ఇది నాలెడ్జ్? మీకు బుద్ధి సరిగా ఉన్నప్పుడే, వివేకం సరిగా ఉన్నప్పుడే నాలెడ్జ్ వస్తుంది. సో అర్థమైందా? సో ఎప్పుడూ కూడా మనలో ఒక డిస్సాటిస్ఫాక్షన్, ఒక అసంతృప్తి ఉండడం వల్ల మనకు ఇంకా ఏదో కావాలి, ఇది చదవాలి, అది తెచ్చుకోవాలి, దాని ద్వారా నాకు ఇంకా పెర్ఫెక్షన్ వస్తుంది, నేను సంపూర్ణం అవుతాను, నేను ఇంకా అవుతాను అంటే నేను ఇప్పుడు సరిగా లేను అన్న భావం అనమాట. డిస్సాటిస్ఫాక్షన్తోనే మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం. స్వామీజీ చెప్తారు, చంటి బిడ్డ పుట్టగానే ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఎందుకని చెప్పండి. అది ఫస్ట్ నుంచే మీకు స్టార్ట్ అయిపోయింది డిస్సాటిస్ఫాక్షన్. ఏదో అసంతృప్తి అనేది పుట్టిన వెంటనే మీకు స్టార్ట్ అవుతుంది, పుట్టిన వెంటనే ఏడవడం మొదలు పెడుతుంది.
హాయిగా నేను పుట్టాను కదా నవ్వచ్చు కదా, గట్టిగా నవ్వట్లేదు. ఎందుకని? అది అనమాట. ఆ డిస్సాటిస్ఫాక్షన్ అన్నది ఈ ప్రపంచంలో ఉంది. దాన్ని మనం అయ్యే కొద్ది అంటే నీకు ఎంత దొరికినా సరే ఇంకా ఏదో లేదు 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 అని చెప్పి ఇంకేదో పని చేయిస్తూనే ఉంటుంది. సో ఎక్కడైతే నువ్వు కంప్లీట్గా ఫ్రీ అవుతావు, ఫ్రీ అంటే ఎక్కడవుతావు? లోపల. కంప్లీట్గా ఫ్రీ అవ్వడం అంటే ఏంటో తెలుసా? నెమ్మదిగా ఈ బాడీ అండ్ మైండ్ దీని నుంచి, ఐడియా నుంచి నువ్వు బయటకు వస్తావు. బయటకు వచ్చినప్పుడు నీకు కంప్లీట్ ఫ్రీడమ్ వస్తుంది. అంతవరకు రాదు. కంప్లీట్ ఫ్రీడమ్ అంటే అది, కంప్లీట్ పెర్ఫెక్షన్ అంటే అది. సో భారతదేశంలో భగవంతుడు అంటే ఏంటనమాట? దట్ పెర్ఫెక్షన్, దట్ ఇన్ఫినిట్ నాలెడ్జ్, దట్ పెర్ఫెక్షన్, దట్ ఫ్రీడమ్ ఈజ్ గాడ్. ఎంత చక్కగా చెప్పారు చూడండి అసలు ఇక్కడ. అందుకనే దానికి ఏమన్నారు? ఒక చక్కటి పదం చెప్పారు. దాన్ని ఏమన్నారు? సచ్చిదానందం అన్నారు. సత్ అంటే ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉంటుంది. త్రికాలాల్లో, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేది భగవంతుడు. తర్వాత చిత్ అంటే నాలెడ్జ్, చైతన్యం, ఎప్పుడూ కూడా చైతన్యవంతంగా ఉంటుంది. అంత ఆమ్నిషియంట్ అంటారంటే అన్నీ తెలుసు అన్నమాట. అలాగే ఆనంద, ఎప్పుడు కూడా బ్లిస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు సంపూర్ణంగా ఉంటే ఆనందంగా ఉంటాం, అంతే కదా. ఏదో లేదన్నప్పుడే మనకు డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఇవి మూడు కలిపి భగవంతుడు, అది భగవంతుని తత్వం. అది ఆ సచ్చిత్ ఆనందం అన్నది మనందరిలోనూ కూడా ఉంది. దానిని మీరు కనుక్కోవాలి, మీలో మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మీరు ఆనందం కోసం బయట ఎక్కడ అసలు ఆధారపడాల్సిన అవసరం లేదు. మీలో మీరే ఆనందంగా ఉంటారు. మనకు భగవద్గీత నిండా ఇలాంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. ఆత్మని ఏవ ఆత్మన తుష్ట అంటే తన యందు తానే తుష్టిగా ఉండేవాళ్ళే నిజమైన భగవంతుని పొందినట్లు. సో ఈ సచ్చిత్ ఆనందం అనేది మన భారతదేశంలో భగవంతునికి ఇచ్చినటువంటి ఒక పేరు అనమాట అది. అంతేకాని మనం ఇవన్నీ ఎందుకండి? మన రాముణ్ణి, కృష్ణుణ్ణి, వీటన్నిటిని ఆరాధిస్తున్నాం కదా. ఎందుకని ఆరాధిస్తున్నాం? ఎందుకంటే సచ్చిత్ ఆనందం అంటే మన కళ్ళు చూడలేవు కదా. అది కళ్ళు చూడగలవా? సచ్చిత్ ఆనందం అంటే కళ్ళు చూడలేవు, అది మీరు అనుభవించాలంతే. దాని యొక్క తత్వాన్ని మీరు అనుభవించాలి తప్ప మీరు కళ్ళు చూడలేవు. కాబట్టి ఒక చిన్న ఆకారాన్ని, చక్కటి ఆకారాన్ని పెట్టుకుని ఆయన సచ్చిదానంద స్వరూపుడు అంటాం. రాముడు అంటే ఎవరు? సచ్చిదానంద స్వరూపుడు. సచ్చిత్ ఆనందానికి ఆయన ఒక ఆకారం అన్నమాట. యాక్చువల్ భగవంతుడు ఎవరు? సచ్చిత్ ఆనందం. అంతవరకు మనం మన లోపల ఆ ఆనందాన్ని, దాన్ని అనుభవించే వరకు మనం ఒక ఆధారాన్ని తీసుకుంటున్నాము. అవి ఇవన్నీ కూడా రకరకాల రూపాలు ఇవన్నీ అన్నమాట. సో చూడండి, ఇంకొకటి ఏంటంటే ఈ ఐడియా నుంచి, అంటే ఫస్ట్ మామూలుగా ఒక బౌండ్, నేను ఇక్కడ నాకు అసలు స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ లేదు అన్న భావం నుంచి ఎక్కడికి రావాలి? నేను కంప్లీట్గా ఫ్రీ. ఇంకొకటి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీకేదో మీరు ఎక్కడి నుంచో వస్తున్నారు, బయట నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు, మీరు స్కూటర్ మీద వస్తున్నారు అనుకోండి. ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడ ట్రాఫిక్ ఆగిపోతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ట్రాఫిక్ ఆగిపోతే విసుగు వస్తుందా? విసుగు వస్తుంది. ఒకరికి విసుగు వచ్చింది, ఇంకొకరికి విసుగు రాలేదనుకోండి. ఎవరు ఎక్కువ ఫ్రీగా ఉన్నట్లు? విసుగు రాని వాళ్ళు ఫ్రీగా ఉన్నట్లు. అంటే ఏంటనమాట? ప్రతిదానికి మనం డిస్టర్బ్ అయిపోయాం అనుకోండి, అంటే బయట ఉన్న పరిస్థితులకి మనం డిస్సాటిస్ఫై అయిపోయాం. అందుకని మనకేంటి, మనకు ఫ్రీడమ్ లేనట్లు అనమాట అక్కడ. సో ఈ ఫ్రీడమ్ అంటే అర్థమవుతుందా మీకు? కంప్లీట్ ఫ్రీడమ్ అంటే లోపల ఎప్పుడు కూడా అన్ని పరిస్థితుల్లోనూ కూడా కామ్గా, క్వైట్గా ఉండగలరు, ఎక్కడున్నా సరే. అది అంటే ఇప్పుడు మనం అందరూ కూడా అలా ఉండగలమంటే మనం అందరూ ఇప్పుడు అలా ఉండలేము. కానీ మన యొక్క గోల్ ఏంటనమాట? అది మన లక్ష్యం అది. అందుకని అలా దాని లక్ష్యాన్ని ఎప్పుడు చూసుకుంటూ ఆ గోల్ని చూసుకుంటూ ఉంటే మనలో నెమ్మదిగా చాలా మంచి గుణాత్మకమైనటువంటి పరిణామాలు మనలో వస్తాయి. మనం మంచిగా మారుతూ ఉంటాం అనమాట, స్టేబుల్గా మారుతూ ఉంటాం, స్టడీగా మారుతూ ఉంటాం లైఫ్లో. అర్థమైందా? మీరు అందుకే స్వామీజీ అంటారు, మీరు ఆ ఆత్మ అని మీరు మిమ్మల్ని భావించుకుంటే ఒక విద్యార్థి మంచి విద్యార్థిగా మారుతాడు. నీలో ఇంకా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అనవసరమైన డిజైర్స్ ఇవన్నీ పోతాయి నీలోంచి. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ ఫోకస్ పెరుగుతుంది, చదువు పైన ఫోకస్ పెరుగుతుంది. కాబట్టి నీ అవుట్పుట్ బాగుంటుంది, నీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఒక గృహిణి, ఒక హౌస్ వైఫ్ నేను ఆత్మ అని అనుకుంది అనుకోండి,
అప్పుడు ఇంట్లో జరిగే పరిస్థితులకి అటన్నిటికీ కూడా ఎలా ఉండగలుగుతుంది, స్టడీగా ఉండగలుగుతుంది. అప్పుడు తన ఇంటిని ఇంకా మేనేజ్ చేసుకోగలుగుతుంది. చిన్న ప్రాబ్లం వచ్చి ఏడుస్తూ కూర్చుందనుకోండి, అప్పుడు ఏంటి, ఇలా ఎవరు చూస్తారు? అవునా కదా? అందువల్ల ఏంటంటే ఈ విధంగా భావించుకోవడం వల్ల ఇప్పుడు మనకు అనుభూతి కలగనప్పటికీ ఈ విధంగా మనం భావించడం వల్ల ఏమవుతుంది, మన యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇక్కడ ఒక మూలన కూర్చోమని చెప్పట్లేదు స్వామీజీ, మీరు అన్ని పనులు చేయండి, మీ లైఫ్లో ఏం చేస్తున్నారో ఆ పనులన్నీ చేయండి, కానీ మీరు చక్కగా ఈ సచ్చిదానంద స్వరూపం నేను అనే భావాన్ని లోపల మీరు పెట్టుకుంటే మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందువల్ల రెండు పక్కల లాభాలే మనకి. సో ఇది చెప్తున్నారు స్వామీజీ. తర్వాత ఇది చూడండి, ఇంకొకటి, ఈ ఫ్రీడమ్ నాకు కావాలి, స్వేచ్ఛ కావాలి, ఈ బంధనాల నుంచి స్వేచ్ఛ కావాలి అన్నది ప్రతి మనిషిలోనూ ఒక మూల ఉంటుందన్నమాట. మనిషి అన్న తర్వాత మూల ఉంటుంది. అందుకనే పుట్టిన వెంటనే ఏడుస్తున్నాడు ఎందుకు పసిపిల్లాడు, అందువల్లే నాకు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి మనం అన్నిటినీ కోరుకుంటూ ఉంటాం. ఇదంతా కానీ మనం ఏం చేస్తాం అనమాట, ఈ రూల్స్ రెగ్యులేషన్స్, ఈ సొసైటీ ఇవన్నీ పెట్టి ఆ ఫ్రీడమ్ని మనం కర్బ్ చేసేస్తున్నాం, అణిచివేస్తున్నాం. అవునా కదా? అందుకనే ఏంటంటారంటే నేచర్ ఏదైతే ఉందో, ప్రకృతి ఉంది కదా, ప్రకృతి ఎప్పుడూ కూడా కొన్ని నియమాల మధ్య బంధించి ఉంచుతుంది మనల్ని. కానీ నిజమైన మన మానవ నైజం ఎలా ఉంటుందన్నమాట, ప్రకృతి యొక్క దాని నుంచి బయటకు వచ్చేయాలి, ఆ యొక్క ప్రకృతి యొక్క బంధాల నుంచి నేను బయటికి రావాలి అని ఎప్పుడు కూడా మనిషి ట్రై చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ వేడి ప్రకృతి ఇప్పుడు ఉంది, ఇప్పుడు వేసవకాలం ఉంది, పైనుంచి ఇంకా విపరీతమైన వేడి వస్తుంది. అప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు, దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేస్తున్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఎయిర్ కండిషన్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ ఆ ప్రకృతి యొక్క లిమిటేషన్స్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఎప్పుడు కాన్స్టెంట్ స్ట్రగుల్ అవుతుందన్నమాట. స్వామీజీ ఏం చెప్తారంటే ఈ ఫ్రీడమ్ అనేది ఎట్లా ఉంటుందంటే ప్రతి మనిషి కూడా ఈ బయట ప్రకృతి నుంచి తర్వాత లోపలి ప్రకృతి నుంచి రెండిటి నుంచి కూడా బయటికి రావడానికి చేసే ప్రయత్నమే రిలీజియన్ అంటారు స్వామీజీ. కొటేషన్ తెలుసు కదా, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్, ద గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివినిటీ బై కంట్రోలింగ్ నేచర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఎలాగైనా మీరు చేయండి, కానీ లోపల ప్రకృతి ఏంటి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనకు అన్ని రకరకాల భావాలు, థాట్స్, ఇమోషన్స్ ఇవన్నీ కూడా అంతర్ప్రకృతి. బయట ప్రకృతి అంటే ఈ ప్రకృతి. సో ఇవి రెండింటినీ కూడా మనం ఎప్పుడు ఏం చేయాలన్నమాట, కాన్స్టెంట్గా వాటితో స్ట్రగుల్ చేయడమే మనకి యాక్చువల్ రిలీజియన్. నీలో ఉన్నటువంటి యాక్చువల్ డివినిటీని నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలుగుతావు, నీలో ఉన్నటువంటి హ్యూమన్ నేచర్ ఎక్స్ప్రెస్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం అనమాట, ఈ నేచర్ లోపల బంధించి ఉండబడిపోతాం. ఈరోజు నాకు నిద్రపోవాలన్నది నిద్రపోతుంటాం, తర్వాత తినాలంటే తింటూ ఉంటాం. అంటే నేచర్కి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం అనమాట, అధీనంలోనే మనం 99% పనులు చేస్తూ ఉంటాం. కానీ లోపల నుంచి హ్యూమన్ నేచర్ మాత్రం ఏం చేస్తూ ఉంటుంది, దానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళు అని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఫ్రీడమ్ అంటే దీని అర్థమవుతుందా కొంచెం అంతా పైనుంచి. తర్వాత ఇది అర్థమైందా మీకు, నేచర్స్ లా అండ్ ఫ్రీడమ్ అర్థమైందా? ప్రకృతి అంటే అందుకే మీకు భగవద్గీతలో చూడండి, ప్రకృతిం స్వాం అధిష్టాయ అంటే ప్రకృతిని అధీనంలో ఉంచుకొని భగవంతుడు తన యొక్క సంభవామి యుగే నేను ఏం చేస్తున్నానని ప్రకృతిని నా అధీనంలో ఉంచుకొని నేను మీకు అందరికీ కూడా అభివ్యక్తం అవుతున్నాను, నేను అవతారం అనేది అలా వస్తుందన్నమాట అని చెప్తారు. అలాగే ప్రకృతే అవశం అని చాలాసార్లు వస్తుంటుంది. అంటే హెల్ప్లెస్గా ప్రకృతి యొక్క అధీనంలో ఉండిపోయి హెల్ప్లెస్గా జీవితాలను గడుపుతూ ఉన్నారు మానవులందరూ కూడా అని చెప్తారనమాట. అలాగే ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అంటే ఈ ప్రకృతి యొక్క అధీనంలోని ఈ గుణాల యొక్క ప్రభావంతో మనం అందరూ కూడా పనులు చేస్తూ ఉన్నాము. కానీ దీన్ని అధిగమించినప్పుడే నీలో ఉన్నటువంటి దివ్యత్వం బయటికి వస్తుంది అని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుని ఇది ఉంది కదా, ఈ సచ్చిదానందం అనుకున్నాం కదా భగవంతుడు అంటే. ఈ సచ్చిదానందం అంటే ఏంటంటే ఇది స్వయం ప్రమాణం. అంటే అది ఉంది అని ఎలా చెప్పగలవు నువ్వు? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ నేను చూస్తున్నాను ఫలానా వస్తువు ఈ కలర్లో ఉంది, ఈ షేప్లో ఉంది, ప్రమాణం ఉంది ఏదో ఒక వస్తువు ఉంది అని చెప్పడానికి. కానీ భగవంతుడికి ఏంటి ప్రమాణం, ఎలా చెప్తావు?
అంటే అర్థం ఏంటన్నమాట, స్వయం ప్రమాణం. ఇప్పుడు లైట్ ఉంది, ఆ లైట్ యొక్క కాంతిలో అన్నీ చూస్తున్నాం, మనం వస్తువులన్నిటినీ గుర్తిస్తున్నాం. మరి ఆ లైట్కి ప్రమాణం ఏంటి? లైట్కి ప్రమాణం ఏంటి? లైటే ప్రమాణం. సూర్యుడికి ప్రమాణం ఏంటి? సూర్యుడిని ఏదైనా చూపిస్తుందా మీకు? సూర్యుడిని యాక్చువల్గా మీరు చూస్తున్నారు. మీరు చూస్తున్నారు సూర్యుడిని, సూర్యుడు ఉన్నాడు అని చెప్పి మీరు ప్రమాణం చెప్తున్నారు, ఎందుకంటే మీకు కనిపిస్తుంది కాబట్టి. మీరు ఉన్నారని చెప్పడానికి ప్రమాణం ఏంటి? నాట్ యాజ్ బాడీ. మీరు ఉన్నారు అని చెప్పడానికి, నువ్వు ఉన్నావు అని చెప్పడానికి ప్రమాణం ఏంటి? నీ ఉనికే ప్రమాణం. నీ ఉనికే ప్రమాణం, ఏది ప్రమాణం కాదు అది. అందుకని భగవంతుడు అన్నది స్వయం ప్రమాణం, సెల్ఫ్ ఎవిడెంట్. అది వేరే వాళ్ళు వచ్చి ఎవరో చెప్పరు, దానికి అదే ప్రమాణం అన్నమాట. ఎందుకంటే అది ఒక వస్తువు కాదు, అది దేనితో మొత్తం అంతా మనం చేస్తున్నామో అదే భగవంతుడు. సో దానికి ప్రమాణం ఏం లేదు, అర్థమైందా? అందుకని మనం చెప్పే దాంట్లో ఏంటంటే స్వయం ప్రమాణం. దీని గురించి మీరు ఆలోచించండి. అంటే ఈ భగవంతుడు ఏంటంటే తను వెలుగుతూ అన్నిటినీ వెలిగిస్తాడు. షైన్స్ అండ్ ఇల్యూమిన్స్, షైన్స్ అండ్ ఇల్యూమిన్స్. దేనిని ఇంకెవరు కూడా మనకి చూపించలేరు. ఏది అన్నిటినీ చూపిస్తుందో అదే భగవంతుడు. అర్థమైందా? తమేవ భాంతం అనుభాతి సర్వం. ఇప్పుడు సూర్యుడు కాంతిలో మనం అన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అని చెప్పడానికి ప్రమాణం ఎవరు చెప్తున్నారు? మనం చూస్తున్నాం. కానీ మనం ఈ ఎవరైతే సూర్యుడిని చూసి ఐడెంటిఫై చేస్తున్నారో దానికి ప్రమాణం ఎవరు? స్వయం ప్రమాణం. దట్ ఈస్ కాల్డ్ కాన్షియస్నెస్, గాడ్. మీరు ఈ విషయాలు ఏంటంటే బాగా ఆలోచించండి. ఆలోచిస్తే డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మీనే వదిలేస్తే మీకు డౌట్స్ రావు, ఆలోచిస్తే డౌట్స్ వస్తాయి. డౌట్స్ వస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీరు అలా ఆలోచించాలన్నమాట. సేమ్ థింగ్. అది చెప్పడానికి ఇవన్నీ మామూలు చెప్తున్నారు. కానీ ఇక్కడ స్వామీజీ చెప్పిన లాంగ్వేజ్ ఏంటంటే అది స్వయం ప్రమాణం అని చెప్తున్నారు. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇంకో చాలా ఆశ్చర్యకరమైన విషయం స్వామీజీ ఏం చెప్తారంటే, నేను చెప్పే భగవంతుడు ఎవరంటే మంచి తర్వాత చెడు, శాంతమైనది భయంకరమైనది, రెండు కూడా భగవంతుడే. నేను చెప్పే భగవంతుడు ఈ వీటి యొక్క కలయిక. అందరూ ఏంటంటే మంచిని ఆరాధిస్తారు, చాలా ప్లెజెంట్గా ఉన్నదాన్ని ఇష్టపడతారు అందరూ కూడా. కానీ నేను చెప్తున్నాను టెర్రిబుల్, వర్షిప్ ద టెర్రిబుల్ అంటారు స్వామీజీ. అందుకే కాళికాదేవి నాశనం చేస్తూ ఉంటుంది. కేవలం మీరు పుట్టుకనే సెలబ్రేట్ చేసుకోకూడదు, దాన్ని కూడా అటుపక్క డెత్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇది బర్త్ ఎంత రియల్లో డెత్ కూడా అంతే రియల్. అంటే నువ్వు నిజంగా భగవంతుని యొక్క ఈ మొత్తం ఈ ప్లాన్, ఈ ప్రణాళికను అర్థం చేసుకోవాలంటే పాజిటివ్ ఎనర్జీని నువ్వు అర్థం చేసుకోవాలి, నెగిటివ్ ఎనర్జీని అర్థం చేసుకోవాలి. అదర్వైజ్ ఎప్పుడు భయంతోనే జీవితం అంతా వెళ్ళిపోతుంది. ప్రతిది ఇది పోతుందని భయం, అది పోతుందని భయం, డబ్బులు పోతాయని భయం, మనుషులు పోతారని భయం, జీవితం అంతా భయం. ఎందుకంటే సర్వం వస్తు భయాన్వితం. అసలు వస్తువు ప్రపంచంలో అంటేనే భయాన్వితం, భయంతో ఆవరించబడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం నిజమైన ఈ మన వేదాంతంలో చెప్పే భగవంతుడిని మీరు నిజంగా తెలుసుకోవాలంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, గుడ్ అండ్ బ్యాడ్ రెండు కలిపి భగవంతుడు, అది మీరు తెలుసుకోండి అని చెప్పి స్వామీజీ ఒక స్టోరీ చెప్తారు. ఏంటది? వారణాసిలో ఒకసారి నేను అలాగే వెళ్తున్నాను, ఒక సన్నటి సందులో నుంచి ఈ లోపల కోతులు వచ్చి వెనక నన్ను తరవడం మొదలుపెట్టాయి. నేను ఇంక విపరీతమైన భయం, వచ్చే పెద్ద కోతులు నా మీద పడ్డాయంటే ఇంక అయిపోయింది నా పని. నేను ఇంకేం చేస్తానన్నమాట, వాటిని చూసి పరిగెట్టడం మొదలుపెట్టాను. పరిగెడుతుంటే అవి ఇంకా డబుల్ స్పీడ్లో వస్తున్నాయి. ఇంకా నా మీద వాడు పడతాయి. ఆ సమయంలో ఒక ఆయన ఎవరో నాకు దూరం నుంచి చెప్తున్నారు, ఫేస్ ద బ్రూట్స్, వాటిని ఎదిరించు, ఎందుకు అలా భయపడి పారిపోతావు అని చెప్తే వెంటనే స్వామీజీ ఏం చేశారు, వెనక్కి తిరిగారు. వెనక్కి తిరగానే ఏం చేశాయి, కోతులన్నీ పారిపోయాయి. సో ఈ విధంగా ఏంటంటే ప్రతిదానికి మనం ఒక నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ విషయాలు కానీ ఫేస్ దెమ్. భయపడిపోయి వాటి నుంచి దూరంగా వెళ్ళిపోతే మనల్ని ఇంకా భయపెడతాయి. ఎందుకంటే అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. మొత్తం పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా నిజాలే, ఒక జీవితంలో రెండు కూడా భాగాలే. అందువల్ల రెండింటినీ అర్థం చేసుకో. అర్థం చేసుకున్నప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలవు, భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలవు. స్వామీజీ చెప్తున్నారు, ఐ ప్రీచ్ ఎ గాడ్ ఆఫ్ వర్చ్యూ అండ్ ఎ గాడ్ ఆఫ్ సిన్ ఇన్ వన్. అంటే రెండింటిని కలిపి నేను ఒకే దాంట్లో నేను
బోధిస్తున్నాను అని చెప్తున్నారు స్వామీజీ. తర్వాత ఇది ఎప్పుడు తెలుస్తుందంటే ఈ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది స్వామీజీ చెప్తున్నారు ఇంతవరకు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ముండకోపనిషత్తులో ఒకటి ఉంది కదా, 2 పక్షులు, మీకు తెలుసు అది స్టోరీ. ఈ ముండకోపనిషత్తులో ఈ యొక్క ఆత్మతత్వం అంటే మనలోనే ఉంది, ఆ స్వేచ్ఛ అనే ఎలిమెంటు మన లోపలే ఉంది అని చెప్పడానికి ఈ స్టోరీ చెప్తారు. ఒక చెట్టు పైన, చక్కటి అందమైన చెట్టు, ఆ చెట్టు పైన 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏమో చిటారు కొమ్మ పైన కూర్చొని ఉంది. పైన కూర్చొని ఏం చేస్తుంది, చక్కగా చాలా ప్రశాంతంగా, అసలు ఏం పట్టనట్టుగా ఉంది. మనం కొంతమందిని చూస్తాం అట్లాగే, ఏది వచ్చినా సరే డిస్టర్బ్ అవ్వకుండా ప్రశాంతంగా ఉంటారు. ఇంకొక పక్షి ఏం చేస్తుంది, క్రింద వైపు కూర్చొని ఉంది. అది పళ్ళు తింటుంది, ఆ పళ్ళు కొత్తగా వచ్చే తింటుంది, కింద పడేస్తుంది. ఒక్కోసారి ఒగరుగా ఉంటున్నాయి, ఒక్కొక్కసారి చేదుగా ఉంటున్నాయి. ఆ పళ్ళు ఒక్కోసారి తీయగా ఉన్నాయి, ఎంజాయ్ చేస్తుంది. ఒగరుగా ఉన్నప్పుడు బాధపడుతుంది. ఇట్లా 24 గంటల దానికి తిరుగుతూనే ఉంది, అటు ఇటు ఇది కావాలి, అది కావాలి. మనం ఏం చేస్తాం, ఆదివారం వచ్చిందనుకోండి, ఖాళీగా కూర్చోం, షాపింగ్కి వెళ్దాం, లేదా అది కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం, ఏదో కావాలని ఆశ. ఒక నిమిషం మనం కూర్చోలేం. లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దాం, కొంచెం అది చేద్దాం. మనలో మనం కూర్చోవడం చాలా కష్టం. సో ఈ విధంగా ఈ పక్షి ఏం చేస్తున్నాం, మనలాంటి పక్షి అది తిరుగుతుంది, అటు ఇటు తిరుగుతుంది. మధ్యలో ఒకసారి పెద్ద దెబ్బ వచ్చింది దానికి. ఏదో జీవితంలో ఎవరినో కోల్పోయిందో, లేకపోతే ఏదో కష్టం వచ్చింది. కష్టం వస్తే ఒక్కసారి ఇంకంత ఏంటి జీవితం అని ఒకసారి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వచ్చిన తర్వాత ఒక్కసారి పాపం తినడం మానేసింది. కొంచెంసేపు మానేసి పైకి చూస్తే పైన ఒక పక్షి కూర్చుంది, హాయిగా ఉంది, ప్రశాంతంగా, ఎలా ఉంది, భలే బాగుంది అనుకుని కొంచెంసేపు ఎంత బాగుంది, తనలా నేను కూడా ఉంటే బాగుండు అనుకుంది. మళ్ళీ మామూలు పక్కన ఏదో పండుగ అనిపించింది, మళ్ళీ తినడం మొదలుపెట్టి మర్చిపోయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఏదో కష్టం వచ్చింది. ఈసారి స్కూటర్ ఏదో పోయింది అనుకుందాం. స్కూటర్ పోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇంకా అదే దృష్టిలో ఉంటాం. స్కూటర్ ఎప్పుడు వస్తుంది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తాం, అది ఇస్తాం, బాధ. అయ్యో ఎందుకు వచ్చింది ఈ లైఫ్, మళ్ళీ ఒక ₹1,00,000 సంపాదించుకోవాలి, స్కూటర్ కొనుక్కోవాలి, రకరకాలు వచ్చి ఎందుకు వచ్చింది ఈ లైఫ్ అని అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి పై పక్షి వైపు చూసి ఎందుకు ఎంత హాయిగా ఉంది, ఏమీ లేకుండా అలాగే ఉండాలనుకుంటుంది. ఉండి మళ్ళీ సైలెంట్ అయిపోయి కొంచెంసేపు మళ్ళీ ఏదో వచ్చింది. ఈ లోపల ఏదో ఆశ వచ్చింది, ఎవరో సెకండ్ హ్యాండ్ స్కూటర్ ఇస్తామన్నారు. అబ్బో బాగుంది, 50,000 అయితే మనం ఎలా కొనుక్కోవచ్చు అని చెప్పి మళ్ళీ అందులోకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం అనమాట, ఎప్పుడు కష్టం వచ్చిందో అప్పుడు ఏం చేస్తాం, ఎందుకు వచ్చింది ఇవన్నీ అనుకుంటాం, మళ్ళీ మామూలే. ఈ విధంగా మన జీవితం అలా వెళ్తూ చివరికి ఏంటన్నమాట, దాని దగ్గరికి, ఆ పై పక్షి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా దాని ప్రశాంతత, అది ఇట్ ఈస్ రేడియేటింగ్ లవ్ అండ్ పీస్. ఏమీ లేదు, హాయిగా ఉంది. అబ్బా ఇదేదో చాలా బాగుంది అని దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఈ పక్షి ఇన్నాళ్ళు తిరుగుతుందే, అది దానికి అర్థమైంది ఏంటంటే, దాని నీడ నేను ఒకేలా ఉంది, ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఈ పక్షి నీడనే నేను, అది నేను ఒక్కటే, దాని షాడో నేను, ఇన్నాళ్ళు నేను గుర్తించలేకపోయాను అని చెప్పి నేను అది అని గుర్తించింది. అప్పుడు ఆ పక్షి గుర్తించి అప్పుడు దానికి ఫ్రీడమ్ వచ్చింది, అన్నిటి నుంచి ఫ్రీడమ్. అర్థమైందా? సో ఈ స్టోరీని స్వామీజీ ఇక్కడ చెప్తున్నారు. ముండకోపనిషత్తులో ఈ స్టోరీ ఉందన్నమాట. నెక్స్ట్, అందుకే స్వామీజీ చెప్తున్నారు, ఈ మతం అని చెప్పి మీరు మాది మతం మీ మతం అని చెప్పి మీరు రకరకాలు దెబ్బలాడుకుంటున్నారు కదా, అలా వద్దు. మీరు ఐడెంటిఫై చేసుకోవద్దు, దీంతోనూ దాంతో ఐడెంటిఫై చేసుకోవద్దు. మతం అనగానే మీకు గుర్తు రావాలి, ఏం రావాలి, ఫ్రీడమ్. నేను ఫ్రీ అయ్యానా లేదా, నాలో ఉండేటువంటి ఎమోషన్స్, రాంగ్ ఎమోషన్స్, వీటన్నిటి నుంచి నేను ఫ్రీ అయ్యానా లేదా అన్నదే మీరు ఆలోచించాలి. అదే మతం అని చెప్తున్నారు స్వామీజీ. స్వామీజీలాగా ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అసలు. సో అందరూ అనుకుంటారు అణుకువగా ఉండాలి, వినయంగా ఉండాలంటే మనం ఏమనుకుంటాం, వంగి దండాలు పెట్టి, లేకపోతే అసలు నాకేం తెలియదు, అసలు నేను ఏం తెలుసు అలా ఎవరన్నా అంటే అబ్బా ఎంత వినయం అనుకుంటాం మనం. స్వామీజీ చెప్తారు హ్యాట్స్ ఆఫ్, అసలు అది వినయమే కాదు. అది ఏంటి వినయం, నేను ఒక ఇండివిజువల్ కాదు, జస్ట్ ఐఎమ్ నాట్ లిమిటెడ్ టు దిస్ బాడీ, ఐఎమ్ యూనివర్సల్. నేను యూనివర్సల్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నిజమైన వినయం వాళ్ళది. ఎందుకంటే అక్కడే నీకు ఇండివిజువల్ ఐడెంటిటీ అన్నది పోయింది. ఇండివిజువల్ ఐడెంటిటీ ఎక్కడైతే పోయిందో అక్కడే నిజమైన వినయం వస్తుంది. అంతే తప్ప నేను పాపిని, నేను కోపిని, అది ఎలా ఏదో నేను అనుకుని నేను ఎందుకు పనికిరాను అలా అనుకుంటే అది వినయం కాదు, ఇంకా ఈగోది. సో ఎట్లా ఉండాలంటే ఐడెంటిఫికేషన్ ఎంతవరకు దీంతో ఉందో, ఈ బాడీతో ఉందో నీకు వినయం లేనట్లే. సో నిజమైన వినయం ఏంటంటే
యూనివర్సల్ అంటారు. ఐఎమ్ ద యూనివర్సల్, దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ వర్షిప్ అంటారు స్వామీజీ. సరేనా? సో మనం ఏం చేయాలన్నమాట, మనం మన భగవంతుని ఆరాధించే కొద్దీ మనలో ఫ్రీడమ్ పెరగాలి. ప్రతిదానికి భయపడిపోవడం, ప్రతిదానికి బాధపడిపోవడం, ప్రతిదానికి ఎఫెక్ట్ అయిపోవడం, అది ఫ్రీడమ్ ఎలా అవుతుంది? ఇంక నీకు భగవంతుని మీద నీకు విశ్వాసం లేనట్లే. ఉంది అని చెప్తావు కానీ లేనట్లే అనమాట అది. సో మనం ఏంటంటే ఆ విధంగా లోపల ఇంటర్నల్గా మన ఫ్రీడమ్ని అనుభవిస్తూ, ఏమీ లేదు నా లోపల, జెలసీ లేదు, ఎవరి మీద కోపం లేదు, ఇటువంటి నెగిటివ్ భావాలు ఏవి కూడా నా మనసులో రావట్లేదు అసలు. అప్పుడు యు ఆర్ ఫ్రీ. అది మనం గుర్తు తెచ్చుకోవాలి. దట్ ఈజ్ ద హయ్యెస్ట్ వర్షిప్ అని చెప్తారు స్వామీజీ. అందువల్ల మనకు మానస పూజలు ఇవన్నీ కూడా ఇట్లాంటివి ఉంటాయి. అన్నీ కూడా నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా నేను ఆఫర్ చేసేస్తాను. నా దగ్గర లేవు ఇంకా. ఐ విల్ జస్ట్ ఆఫర్ టు గాడ్ ఆన్ నెగిటివ్ పాజిటివ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ప్యూర్, ఆ విధమైన భావం రావాలన్నమాట. అయితే నేను ఫ్రీ అనుకుంటూ ఉంటాను. కానీ ఒకరు ఏమన్నా నన్ను ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, వెంటనే నేను ఏం చేస్తాను, 2 మాటలు అన్నాను అనుకోండి, దట్ ఈజ్ నాట్ ద సైన్ ఆఫ్ ఫ్రీడమ్. నేను ఫ్రీగానే ఉన్నానని అంటాను, కానీ ప్రతిదీ ఎవరేమన్నా అంటే వెంటనే రియాక్ట్ అవుతాను. సో రియాక్షన్ అనేది ఓన్లీ అది ఒకటి సైన్ ఆఫ్ బాండేజ్. దేనికైనా నువ్వు రియాక్ట్ అవుతున్నావు అంటే దట్ ఈస్ ద సైన్ ఆఫ్ బాండేజ్. నువ్వు దాన్ని చాలా నువ్వు దేనికి రియాక్ట్ అవ్వలేదు, దేనికి నువ్వు ఎఫెక్ట్ అవ్వట్లేదంటే అది ఫ్రీడమ్ అన్నమాట. బుద్ధుని లైఫ్లో మీకు చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి ఇట్లాంటివి. ప్రశాంతంగా ఎవరు ఎన్ని తిట్టినా ప్రశాంతంగా ఉండేవారు ఆయన. సో ఇదన్నమాట రియల్ ఫ్రీడమ్ అన్నది. అందుకే మనం, కానీ ఇది చాలా కష్టం. ఇప్పుడు రియాక్ట్ అవ్వదు నువ్వు లైఫ్లో, అట్లా ఎవరేం చెప్పినా అలాగే మాట్లాడకుండా ఊరుకో అంటే చాలా కష్టం. అందువల్ల ఇప్పుడు ఈ భగవంతుడిని, ఈ వేదాంతంలో స్వామీజీ చెప్తున్నటువంటి భగవంతుని చేరుకోవడం చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఒక షార్ప్ ఎడ్జ్, ఒక కత్తి ఉందనుకుంటే ఆ కత్తి మీద నడవడం ఎంత కష్టం. కాలు తెగకుండా కత్తి మీద నడవగలమా మనం? అంత కష్టం అనమాట ఈ పాత్. కానీ క్షురస్యధార నిశితా దురత్యయ చాలా కష్టం, చాలా నేరో ఈ పాత్. కానీ దిస్ ఈజ్ ద ఓన్లీ పాత్. ఉపనిషత్తులు చెప్పాయి, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. మీరు ఇది రీచ్ అయ్యే వరకు కూడా మీరు వెళ్తూనే ఉండండి, ముందుకు వెళ్తూనే ఉండండి అని మన ఉపనిషత్తులు చెప్తున్నాయి. అందువల్ల మనం ప్రయత్నం చేయాలి. సో మనం చెప్తున్నటువంటి రిలీజియన్స్ అన్నీ కూడా, మతాలన్నీ కూడా ప్రపంచంలో ఇంచుమించు ఇదే విషయాన్ని చెప్తాయి. వేరే భాషల్లో చెప్తున్నాయి కాబట్టి మనకు అర్థం కాదు. అదే పట్టుకుని కూర్చుంటాం, అంతరార్థాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. కానీ హ్యూమన్ ఫ్రీడమ్ అన్నదే అన్ని రిలీజియన్స్ కూడా చెప్తూ ఉన్నాయి. అందువల్ల మనం ఏం చేయాలన్నమాట, ముందుగా మనకు కావాల్సిందండి ఈ లిమిటెడ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో, ఈ అహంకారం ఏదైతే ఉందో అది నెమ్మదిగా తగ్గిపోవాలన్నమాట. అది రియల్ రిలీజియన్ అంటే అది. అర్థమైందా? సో దానికి మనం ప్రయత్నం చేయాలి. ఏ లిమిటెడ్ ఐడెంటిటీని మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దట్ ఈజ్ రియల్ రిలీజియన్. కానీ ప్రతి నిమిషం మీ మైండ్ మీతో పోట్లాడుతూనే ఉంటుంది. ఈ పాత్లో మైండ్ అనేది చాలా మధ్యలో వచ్చి కాదు నువ్వు అలా చేయద్దు, ఇలా చేయని మనకి చెప్తూనే ఉంటుందన్నమాట. మైండ్ ఈజ్ ద మెయిన్ ఎనిమీ ఇన్ దిస్ పాత్. సో కానీ మనం ఏం చేయాలన్నమాట, దీన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళాలి. అంటే ఏం చేయాలన్నమాట, మనం నెమ్మది ఏది జరుగుతున్నా సరే భగవంతుని యొక్క అది ఇచ్చ ప్రకారమే జరుగుతుంది అన్న భావాన్ని మనం సుస్థిరం చేసుకోవాలి. స్వామీజీ అంటారు, నీ ఇచ్చ ప్రకారమే జరగని అని భగవంతుని ప్రార్థించి నువ్వు రెండోసారి కూడా అదే మాట అన్నావు అనుకో, అంటే నీకు నమ్మకం లేనట్లే. ఒకేసారి దై విల్ బి డన్ అన్నావంటే ఇంక నేను అలాగే ప్రవర్తించాలి. ఇంకా ఆయన ఏం చేసినా నేనేం చేయకూడదు, దాన్ని నేను సహిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. అది నిజమైన రిలీజియన్ అంటే అని చెప్తారు. మీకు తెలుసు కదా సాధు వాస్వాని అని. ఆయన ఏం చెప్తారంటే, దేర్ ఈజ్ నథింగ్ స్వీటర్ దెన్ ద విల్ ఆఫ్ గాడ్. అర్థమైందా? అసలు భగవంతుడు ఏది చేస్తే మనకు అది చాలా స్వీట్ అది. దానికన్నా స్వీట్ అయినది ప్రపంచంలో ఇంకేం లేదట. అంటే ఎంత శక్తి ఉండాలి ఈ మాటలు అనడానికి. ఇప్పుడు నా కాలు విరిగిపోయింది అనుకోండి, అవి ఇది ద స్వీటెస్ట్ విల్ ఆఫ్ గాడ్ అని అనగలమా? నిజమైన భక్తులు ఆ స్టేజ్కి వెళ్ళిన వారు అలా అంటారనమాట. ఈ వాస్వాని అన్న ఆయన, దెర్ ఈజ్ నథింగ్ స్వీటర్ దెన్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే భగవంతుని యొక్క ఇచ్ఛ ఎంతటి మధురమైనదంటే అంతటి మధురమైనది ఇంకేం లేదు ఈ ప్రపంచంలో అని చెప్తున్నారు. అంటే ఎంత భగవంతునితో వాళ్ళ మనసు కలిసిపోయి శారీరకమైన కష్టాలు కానీ మానసికమైన కష్టాలు కానీ ఏ కష్టాలు వాళ్ళ కష్టాలు అనిపించవు. అది ఈవెన్ ఒక రబయ అనే సెయింట్ ఉండేవారు కదా, రబయ, ఆవిడ అలాగే అంటుందన్నమాట.
ఆవిడ కూడా అలాగే అంటుంది. ఆయన ఏం చేస్తే అది, వాళ్ళిద్దరు పిల్లలు చనిపోతారు, చనిపోయినా సరే ఆవిడ అంటుంది ఆయన ఇచ్చారు, ఆయన తీసుకున్నారు అంతే. అంటే ఎంత హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళాలి ఆ మనసు అన్నది. సో ఇలా గొప్ప గొప్ప భక్తులందరూ కూడా మొత్తం పైనుంచి చూస్తారు, అంతా కూడా దగ్గరికి ఐడెంటిఫై చేసుకోరు, అంతా భగవంతుని యొక్క ఇచ్చ ప్రకారమే జరుగుతుంది అని చెప్పి దేనితో ఐడెంటిఫై చేసుకోకుండా వాళ్ళు ఒక విట్నెస్గా చూస్తారు. కాబట్టి వాళ్ళకి ఆ స్టేజ్ వస్తుందన్నమాట. అయితే ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఇది చాలా కష్టాలు పడుతూ మనం వెళ్ళాలి, కానీ అది ఒక్కటే పాత్ అని చెప్తున్నారు స్వామీజీ. ఇంతే ఈరోజు దీంట్లో మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు. ఉందా ఎనీ డౌట్? కంప్లీట్ ఫ్రీడమ్ ఉండడాన్నే రిలీజియన్ అంట, రియల్ రిలీజియన్. ఎప్పుడైతే నీకు కంప్లీట్ ఫ్రీడమ్ వచ్చిందో అప్పుడే యు ఆర్ రిలీజియస్. రిలీజియన్ ఫ్రీడమ్ అని కాదు. అంటే రిలీజియన్ అంటే ఏంటి? ఒక దేవుణ్ణి, ఒక భగవంతుడిని ఆరాధించడం కదా, ఆరాధించే రిలీజియన్. ఏదో మనం ఎదురుగా పెట్టుకుని భగవంతుడిని 4 పూజలు చేసి భయం వచ్చినప్పుడు 4 ప్రార్థనలు చేయడం కాదు. భగవంతుని యొక్క ఇచ్ఛాశక్తిలో ఏ విధంగా అయితే జరుగుతుందో దానిని మనం మనస్ఫూర్తిగా అంగీకరించడం, అది ఫ్రీడమ్. అంటే దేనికి ఎఫెక్ట్ కాకుండా అది. అందుకని స్వామీజీ డెఫినేషన్ ఆఫ్ రిలీజియన్ అనమాట ఇది. రిలీజియన్ అంటే మనం ఇంతవరకు ఏంటంటే జస్ట్ కొన్ని ఆరాధనా పద్ధతులనే మనం అనుకుంటున్నాం కదా, కానీ మనిషికి కంప్లీట్గా ఫ్రీడమ్ వచ్చినప్పుడే రియల్లీ హీ విల్ బికమ్ రిలీజియస్. మనం అంతా కూడా చాలా మామూలు లెవెల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు స్వామీజీ చెప్పిన రిలీజియన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే రిలీజియన్స్ మధ్య కాన్ఫ్లిక్ట్సే ఉండవు. యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి? మనకి మనిషి దేవతగా తయారవ్వాలి. మనిషిలో ఉన్న షాకిల్స్ అన్నీ కూడా హ్యూమన్ ఈ బాండేజెస్ ఇవన్నీ కూడా వీక్నెసెస్ అన్నీ కూడా ఓవర్కమ్ చేయగలగాలి. అది రిలీజియన్ అంటే అదనమాట. అంటే ఆయన ఏమంటారంటే మొత్తం ఇంద్రియాతీతమైనటువంటి ఒక వస్తువుని, ఒక సత్యాన్ని మీరు అనుభూతికి చెందగలగడమే రిలీజియన్. అందుకే అది ఫ్రీడమ్. ఎందుకంటే ఇంద్రియాలు మనస్సే కదా మనలో ఎప్పుడు కూడా వీటిలో తిప్పుతూ ఉండేది. ఎప్పుడైతే వాటిని మనం జయించగలిగామో మనము న్యాచురల్గానే ఇన్నర్ ఫ్రీడమ్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అది అందుకే రియల్గా అటువంటి వాళ్ళు ఏది ఎఫెక్ట్ చేయలేదు అసలు. ఎవరు మన రామకృష్ణ పరమహంస, ఆయనకి గొంతులో క్యాన్సర్, ఆ కండిషన్ చూడండి ఎట్లా ఉండేదో. అలాగే మన రమణ మహర్షి చేతి మీద వచ్చింది క్యాన్సర్, ఆయన జస్ట్ ఏమీ కానట్లు అలాగొచ్చి ఈగలవి కూర్చొని అలా చూస్తూ ఉండేవారు. అంటే ఎంత డిటాచ్డ్ అసలు బాడీకి ఏమైనా అట్లా. సో అదనమాట ఫ్రీడమ్. కంప్లీట్గా మీరు బాడీ అండ్ మైండ్ షాకిల్స్ నుంచి, ఆ బంధాల నుంచి మనం నెమ్మదిగా విముక్తి చెందడమే రియల్ రిలీజియన్. అప్పుడు యూ విల్ బికమ్ డివైన్. సరే అయితే ఈరోజు ఇక్కడ కాపేద్దాము. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.